దేవుని వాక్యం విందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. 29, 30 కలిసి ఉంటాయి. మనందరం కలిసి చదవగలిగిన వారు దయచేసి ఇక్కడికి చదవండి. చదువు లేని వారు దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించండి, వినండి. 29, తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు, కానీ ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకున్నాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మరొక మాట, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. అందరం కలిసి చదువుకున్నాం. పేజ్ నెంబర్ పాత నిబంధనలో 197. 17వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నింటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రేమ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు. ఇదిగో నాయన, ఈరోజు యెరూషలేము ప్రార్థనా మందిర దీపస్తంభమును మీరు ఏర్పాటు చేసిన రోజు. ఈరోజు ప్రతిష్ఠించబడింది. ఇది ఒక మందిరముగా ప్రార్థనలు ప్రారంభించటకు సిద్ధపరచబడింది. ఈ రోజున జ్ఞాపకం చేసుకొని ప్రభువా, మేము ఇక్కడ కూడుకునే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. దయగల తండ్రి, ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని మేము కూడుకున్నాం, మీ పాదాల దగ్గరకు వచ్చాం. దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడుతురండి. నిజముగా మీరు ఏ ఉద్దేశము చేత సంఘమును స్థాపించారో, సంఘమును కాపాడుతున్నారో, సంరక్షిస్తున్నారో మాకు నేర్పించండి. మీ ఉద్దేశముల ప్రకారం మేము నిలబడే కృపను మాకు అనుగ్రహించమని, మీ వాక్య లేఖనాలను బట్టి హెచ్చరించమని, మాకు బుద్ధి నేర్పించమని, మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న మా ప్రభువా, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవా, ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రాలు. సహాయము చేయండి, ఈ సమయాన్ని దీవించండి. రానివారి వైపు నా హృదయం కలవరపడుతుంది ప్రభువా. వారి బ్రతుకులు ఏంటి, వారు ఏమైపోతున్నారు అని. దయచేసి నాకున్న ఈ కలవరాన్ని నీ కృపచేత తీసివేయి నాయన. ఉన్నవారితో తృప్తి చెంది బ్రతికే కృపను అనుగ్రహించండి. సకాలంలో ప్రభువా ప్రార్థన కోడికను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా, అవాంతరాలు లేకుండా ఆనందకరముగా నీ లేఖనాలు మీ స్వరాన్ని రాగలిగినట్లుగా, వినగలిగినట్లుగా సహాయము చేయండి. సాతానుడి యొక్క, దుర్మార్గుడి యొక్క కుతంత్రాలు సంఘములో పనిచేయకుండా స్వేచ్ఛగా నెమ్మది కలిగిన వాతావరణములో శాంతి సమాధానముతో నీ వాక్యమును ప్రకటించేయండి. నీ వాక్యమును ప్రకటించుటకు కావాల్సిన అనుకూలమైన వాతావరణాన్ని అనుగ్రహించండి. ఈ స్వరాన్ని మాకు వినిపించండి. వినగలిగే చెవులను, అర్థం చేసుకునే మనసును, అర్థం చేసుకున్న వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని
అలాగున జీవించగలిగే నూతన స్వభావమును బుద్ధిని మాకు అనుగ్రహించమని రావాల్సిన వారి దయతో నడిపించండి తండ్రి. వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాను. ముందున్న సమయాన్ని దీవించు. యేసు ప్రభు ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ఎందుకు కూడుకున్నామో తెలుసు కదా. సంఘము స్థాపించబడి మందిరము మా జాగ్రత్త తీసుకున్నాం. ఒకసారి కళ్ళు పెట్టి తెలుసు. ఈరోజు మన సంఘము దేవుని చేత ఏర్పాటు చేయబడి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 7వ సంవత్సరం కలుగుపెట్టారు. 6 సంవత్సరాలు ప్రభువు తన కృప చేత కాపాడుతూ వచ్చాడు. 7వ సంవత్సరంలోకి ఈరోజు మనం అడుగు పెట్టించాడు. సహజంగా ఒక మాటలో మనము మాట్లాడితే 2 దినాలు లేదా 3 దినాలు కూడికలు కలిగి ఉండాల్సిన రోజు అని మనకున్న ఈ ఎలక్షన్ హడావుడి గొడవలను బట్టి పబ్లిక్గా మీటింగ్స్ జరిపించుకోలేని పరిస్థితిని బట్టి మనం ఈరోజు బహిరంగ కూడికలు కలిగి ఉండలేకపోతూ వచ్చాం. అయితే ఇలాగున కొద్ది సమయమైనా సంఘముగా కూడుకోవాలని ఆశ కలిగి ఈ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదని ఈరోజు 7వ వార్షికోత్సవ కూడిక అంతేనా 6 అయిపోయింది. ఇదేనోది 7వ సంవత్సరపు వార్షికోత్సవ కూడిక రీతిగా మనం జరిగించుకుంటున్నాం. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుతుంది. సరే, ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని మనం దేవుని వాక్యంను జాగ్రత్తగా విన్నాం. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘం. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఇది మనుషులు స్థాపించింది కానే కాదు. ఇది మనుషుల వలన, మనుషుల ఆలోచన వలన, మనుషుల ఉద్దేశాల వలన, మనుషుల యొక్క డబ్బుతోటి, మనుషుల యొక్క బలము జ్ఞానముతోటి, మనుషుల సహాయముతోటి ఇది స్థాపించబడింది కాదు. ఇది దేవుని చేత స్థాపించబడిన సంఘము. ఇది దేవుని సంఘం. చెప్పండి, ఇది రాకపోతే చెప్పండి. ఇది దేవుని సంఘము. ఇది దేవుని సంఘం అని బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడింది మీకు చెప్పాను గతంలో. చెప్పగలుగుతారా? ఇది దేవుని సంఘము. తెస్సలోనిక పత్రిక మొదటి ప్రారంభంలో మనం చూస్తూ వచ్చాం. సంఘం అనే దాన్ని చాలా వివరంగా డెప్త్లో చూసాం. వాక్యం ఇది దేవుని సంఘము అని బైబిల్లో 11 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు రాయబడింది చెప్పండి? 11 సార్లు రాయబడింది ఇది దేవుని సంఘము అని. కాబట్టి దేవుడి సంఘాన్ని ఎలా స్థాపించాడు? దేవుడి సంఘాన్ని ఎలా స్థాపించాడు? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం ప్రకారంగా మనం చూస్తే ఇది దేవుడు స్థాపించిన సంఘం. ఎలా స్థాపించాడు అని అంటే ఆయనే తన స్వరక్తం ఇచ్చి, తన సొంత రక్తాన్ని కార్చి ఈ సంఘాన్ని స్థాపించాడు. ఇది మనుషుల రక్తము చేత స్థాపించబడింది కాదు. రాజ్యాలు ఉన్నాయి, లోకంలో చాలా రాజ్యాలు ఉన్నాయి. ఒక్కొక్క రాజ్య స్థాపన ఎలా జరిగింది అని అంటే రక్తాలను కార్చి, ప్రజల రక్తమును కార్చిన తర్వాత జయించి రాజ్యాన్ని స్థాపించారు. రోమా సామ్రాజ్యం అలాగే వచ్చింది. అంతకుముందు అలెగ్జాండర్ సామ్రాజ్యం అలాగే వచ్చింది. అంతకుముందు మాదియా పారసీకుల సామ్రాజ్యాలు అలానే వచ్చాయి. కానీ ఇది దేవుని సంఘం. ఈ సంఘం మాత్రం
దేవుడు ప్రజల రక్తాన్ని తీసుకొని కార్చి ఈ సంఘాన్ని ఆయన స్థాపించింది. చెప్పండి నాతో పాటుగా, దేవుడే తన స్వరక్తము చేత స్థాపించిన సంఘము. మరలా చెప్పండి, దేవుడే తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము. స్వరక్తాన్నిచ్చి కొన్నాడట. కాబట్టి ఇది దేవుని సంఘం. దేవుడు తన స్వరక్తాన్నిచ్చి కొన్న సంఘం ఇది. ఇది దేవుని సంఘం. ఇది దేవుని సంఘం అని ఎలా చెప్పబడుతున్నాం చెప్పండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 27 వచ్చిన ప్రకారం ఆయన తన స్వరక్తాన్నిచ్చి కొన్నాడు కాబట్టి ఇది దేవుని సంఘమైంది. దేవుని సంఘము అనగా ఎవరు, ఏమిటి? దేవుని సంఘం అనగా ఎవరు, ఏమిటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అని అక్కడ వివరిస్తున్నాడు. దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై అని, యేసులో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే ఈ సంఘం. అర్థమవుతుందా? చెప్పండి, సంఘము అంటే ఏమిటి? సంఘం అంటే ఎవరు? నాతో పాటు చెప్పండి. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే ఈ సంఘము. యేసు రక్తము చేత ఏం చేయబడ్డాం? పరిశుద్ధపరచబడ్డాం. వాక్యం చదివించాం. కడగబడి పరిశుద్ధపరచబడ్డాం. అదేనా సరే? కరెక్ట్. యేసు రక్తము చేత. బాగా వింటున్నారు తల్లి? అమ్మా, సంఘం అంటే ఏంటో తెలియకనే ఇవాళ సంఘానికి విలువ లేకుండా పోయింది. నీకు ఏదంటే విలువ లేదు అని అంటే దాని గురించి నీకు తెలియదు కాబట్టి విలువ లేదు. చిన్నపిల్లలకు 100 రూపాయలు నోటు ఇవ్వండి, 500 నోటు ఇవ్వండి, రూపాయి బిల్లు ఇవ్వండి, నోట్లో పెట్టుకొని ఏం చేస్తారు? మింగేస్తారు. అదే మీకు ఇస్తే 500 నోటు నీకు ఇస్తే ఏం చేస్తాం? భద్రంగా దాస్తాం. 100 రూపాయల నోటు నీకు ఇస్తే ఏం చేస్తాం? భద్రంగా దాస్తాం. రూపాయి బిల్ల నీకు ఇస్తే మింగేస్తావా? భద్రంగా దాన్ని కూడా. ఎందుకమ్మా? ఇది అవసరానికి ఉపయోగపడదు. డబ్బు విలువ ఏంటో నీకు తెలుసు కాబట్టి చక్కగా డబ్బును దాచిపెట్టు. దాని విలువ తెలియని పిల్లలు చించేస్తారు, నమిలేస్తారు, నోట్లో వేసి మింగేస్తారు. విలువ తెలియని వాడు దాన్ని పాడు చేసుకుంటాడు, విలువ తెలిసిన వాడు దాన్ని ఉపయోగించుకుంటాడు. ఈనాడు సంఘం విలువ తెలియక చాలా మంది సంఘాన్ని పోగొట్టుకుంటారు, సంఘాన్ని వదిలేసుకుంటారు, సంఘాన్ని ప్రక్కన పెట్టేస్తారు, సంఘాన్ని నెట్టేస్తున్నారు, సంఘాన్ని కాలితో తంతున్నారు. సంఘం విలువ తెలిసిన వారు సంఘంలో కూర్చుంటారు, సంఘంలో నిలబడతారు. సంఘం విలువని ఎరిగిన వారు సంఘాన్ని విడిచిపెట్టక సంఘముతోనే పడుతుంది. ఈరోజు నువ్వు సంఘం విలువ ఎరుగు సహోదరుడు. దేవుడు ఈ సంఘాన్ని స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది? మన సంఘాన్ని దేవుడు ఇక్కడ యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని స్థాపించి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలుగా నువ్వు దేవుని ఉద్దేశాలు ఏమిటో ఎరుగుతున్నావు. ఈరోజు ఎరగడానికి ప్రయత్నం చేయి. ఇది దేవుని సంఘం. మొదటి మాట. ఎలా దేవుని సంఘం? ఆయన తన స్వరక్తాన్నిచ్చి సంపాదించి కొన్నాడు కాబట్టి ఇది దేవుని సంఘం. రెండవ మాట. మూడవది, సంఘం అంటే ఎవరు? అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే సంఘం. నాలుగవ మాట. కాబట్టి సంఘములో ఉన్న నువ్వు నేను యేసు ప్రభు ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. మొదటి మాట. నువ్వు లేచి వెనక్కి వెళ్ళిపోండి. నువ్వు లేచి వెనక్కి వెళ్ళిపో. అక్కడ కూర్చో, అక్కడ కూర్చో.
యేసు ప్రభు ద్వారా ఏం చేయబడ్డాం? మనందరం యేసు రక్తం ద్వారా ఏం చేయబడ్డాం? పరిశుద్ధపరచబడ్డాం. అలాగే పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధులుగా ఉండటానికి మనం ఇక్కడికి పిలువబడ్డాం. ఈ సంఘంలోని మనం పిలువబడ్డాం. కాబట్టి 4వ మాట అయిపోయింది. ఇప్పుడు 5వ మాట చూద్దాం. 5వ మాట ఏమిటి అని అంటే, ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందాలని దేవుడు కోరుకున్నాడు. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి మీరే. ఎన్ని విషయాలు చెప్పా? మొదటి మాట ఏంటి? దేవుడి సంఘం ఎలా సంఘమైంది. ఆ తర్వాత ఈ సంఘములో ఎవరు ఉంటారు? యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు సంఘం. 3 అయిపోయినాయా? ఇప్పుడు 4వ మాట. 4వ మాట చూద్దాం రండి. దేవుడు ఈ సంఘాన్ని కొని ఇలాగ పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడిన వారిని సంఘంగా చేశాడు. ఈ సంఘమును ఆయన క్షేమాభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాడు. ఈ సంఘానికి ఆయన ఏం కోరుకుంటున్నాడు? క్షేమాభివృద్ధి కలగాలని. ఏమండి, కన్న పిల్లలు ఉన్నారు. నీకెంతమంది హృదయ పిల్లలు? 3. నీ 3 పిల్లలు క్షేమాభివృద్ధి పొందాలని ఉందా లేదా నీకు? దాని కొరకు నువ్వేం చేశావు? నీకెంతమంది పిల్లలు? వారిద్దరు పిల్లలు క్షేమాభివృద్ధి పొందాలని నీకుందా లేదా? వాళ్ళ కొరకు ఏం చేశావు? ప్రశ్న. నీకెంతమంది సంతానం? నీ పిల్లలు క్షేమాభివృద్ధి పొందాలన్న కోరిక నీకుంది. దాని కొరకు నువ్వేం చేశావు? దేవుడైతే తన స్వరక్తమిచ్చి సంపాదించిన పిల్లల యొక్క పరిశుద్ధతను బట్టి వారి పరిశుద్ధులుగానే బ్రతకాలని కోరుకున్నాడు. వారి పరిశుద్ధతలు ఎదగడానికి, క్షేమాభివృద్ధి పొందాలని ఆయన ఏం చేశాడు అని అంటే, బైబిల్లో వాక్యం చదువుతారు రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చక్కగా చదువుకుందాం. అది పరిశుద్ధతలో 3 మాటలు ఉన్నాయి. ప్రభు రక్తము చేత పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడింది సంఘం. 3వ మాట ఇప్పుడు బట్టి చూస్తే, సంఘము పరిశుద్ధతలో ఏం కావాలా? సంపూర్ణం కావాలి. మందిరంలోకి వచ్చే ప్రతి మనిషి మొట్టమొదట యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధులు పరచబడిన వాడే. అంటే గత పాపములకు విడుదల కలిగి, గత పాపములకు ప్రక్షాళన కలిగి సంఘములో చేర్చబడతారు. పరిశుద్ధులుగా ఉండటానికి చేర్చబడతారు. ఆ పరిశుద్ధతలో సంపూర్ణులు అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి పొందడం అంటే ఏంటి అంటే, సంఘములో చేర్చబడిన ప్రతి మనిషి, పద్మక్క నువ్వు కూడా, అమ్మ విమలమ్మక్క, పెద్ద బీరక్క, అమ్మ మీరు కూడా, ఇదిగో తమ్ముడు, సహోదరుడ, తండ్రి, నాయన మీరు కూడా, చెల్లి, అమ్మ, బిడ్డ నువ్వు కూడా, మనందరము పరిశుద్ధతలో సంపూర్ణం కావాలి అని దేవుడు కోరుతున్నాడు. అదే క్షేమము. సంఘము క్షేమాభివృద్ధి పొందుట అంటే ఏంటి అంటే, పరిశుద్ధతలో సంపూర్ణము అగుట. ఇంకో మాట చెప్పాలి అని అంటే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు పరిశుద్ధతలో సంపూర్ణ అగుటయే సంఘం యొక్క క్షేమాభివృద్ధి నొందుట. ఇంకొక మాట చెబుతా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 చదువుదాం. తర్వాత 14 చదువుదాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా ఇది ఈ మాట, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారముగా ఉండాలి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఇప్పుడు 14వ వచనం చదవండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి
మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అది క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. ఒక మాటలో చెబుతాను, సంఘము క్షేమాభివృద్ధి పొందాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘం, ఆయన కొన్న సంఘం, ఆయన చేత స్థాపించబడిన సంఘం, ఆయన రక్తము చేత కడగబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారైన ఈ సంఘము ఆ పరిశుద్ధతలో సంపూర్ణులవుట అంటే ఏమిటి అంటే క్రీస్తు వలె ఉండుట. నాతో పాటు చెప్పండి, క్రీస్తు వలె ఉండుట. క్రీస్తు వలె ప్రతి ఒక్కరూ అగుట. అది సంఘము క్షేమాభివృద్ధి పొందాలని కోరిక దేవుని. దేవుడు సంపాదించిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరం, చేర్చబడిన ప్రతి ఒక్కరం ఏమంట? యేసుక్రీస్తు దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వలె మనందరము ఆయన వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరం ఎలా ఉండాలా చెప్పాలి? కొద్దిగా చెప్పు నోరు. మనందరం ఎలా ఉండాలి? యేసు ప్రభు వలె. గట్టిగా తెలుసుకోవాలి తల్లి. బుర్రక తిన్నట్టుగా వినొద్దు దయచేసి. మెలకుగా ఉండండి, ఆసక్తిగా ఉండండి, చురుగ్గా ఉండండి. వాక్యాన్ని త్వరగా క్యాచ్ చేయండి. పట్టుకోండి పదాన్ని. ఉన్నతమైన మనుషులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చురుగ్గా పట్టుకోండి వాక్యాన్ని. దొరుకుతుంటాయి, పడిపోతుంటాయి. గంటసేపు వాక్యంలో ఎన్నో పదాలు వచ్చి పడుతుంటాయి. ప్రతి పదం కావాల్సిందే. ప్రతి పదాన్ని పట్టుకోండి. క్రీస్తు వలె ప్రతి ఒక్కరూ మార్పు చెందుతాయి. సంఘక్షేమం, సంఘము క్షేమాభివృద్ధి పొందుట అంటే ఏమిటి అని అంటే ప్రతి విశ్వాసి క్రీస్తు రూపములోనికి మార్పు చెందుట, సంపూర్ణంగా దేవుడి వలె మారిపోవాలి. ఇది సంఘము యొక్క క్షేమాభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నీ పిల్లలు క్షేమాభివృద్ధి పొందాలని ఎలా కోరుకుంటున్నావో దేవుడు కూడా తన పిల్లలమైన మనము ఆయన వలె మారాలని, అదే క్షేమాభివృద్ధిని ఆయన కోరుకుంటున్నాడు. దాని కొరకు ఆయన ఏం చేశాడు అని అంటే రండి చదువుకుందాం. దాని కొరకు ఆయన ఏం చేశాడు అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఇప్పుడు చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఇప్పుడు చదువుదాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మమును జరిగించుటకును కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించాడు. వీళ్ళందరినీ నియమించాడు. ఎందుకు నియమించాడు వీరిని? సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి. సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి దేవుడు అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను ఏర్పాటు చేశాడు. తన సంఘము, తన శరీరము. తన సంఘం అంటే ఎవరు? తన శరీరం. తన శరీరం అంటే ఎవరు? మనమే. మనము క్షేమాభివృద్ధి పొందాలి. మన క్షేమాభివృద్ధి అంటే ఏమిటి? క్రీస్తు వలె రూపాంతరము చెందుట, ఆయన పోలికలోనికి మార్చబడాలని దేవుడు కోరుకొని ఆయన మనందరినీ ఆయన రూపంలోనికి మార్చడానికి ఇదిగో ఉపదేశకులను,
కాపరులను, సువార్తికులను, అపోస్తలులను, ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. వారిని ఏర్పాటు చేసి సంఘంలో పెట్టాడు. వీరి ద్వారా మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంటే క్షేమాభివృద్ధి అంటే మనం మీరు చెప్పండి. వీరి ద్వారా మనకి క్షేమాభివృద్ధి కలగాలని దేవుడు వీరిని ఇచ్చాడు మన సంఘానికి. అంటే వీరి ద్వారా మనకి క్షేమాభివృద్ధి అంటే ఏం కలుగుతుంది? క్రీస్తు రూపంలోనికి మనం మార్చబడతాం. మనం క్రీస్తు పోలికలోనికి రూపాంతరం చెందడానికి అపోస్తలులు సహాయం చేస్తారు, ప్రవక్తలు సహాయం చేస్తారు, కాపరులు సహాయం చేస్తారు, సువార్తికులు సహాయం చేస్తారు, ఉపదేశకులు సహాయము చేస్తారు. వారి సహాయం ద్వారా మనము క్రీస్తు పోలికలోనికి మార్పు చెంది క్షేమాభివృద్ధి పొందాలి. ఆ తర్వాత ఇంకొక మాట, వీరు ఏం చేస్తారు? అపోస్తలులు, చెప్పండి ఎవరెవరు? అపోస్తలులు, సువార్తికులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు. వీరేం చేస్తారు అని అంటే, రండి ఆ మాట చదువుకున్నాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనం. వీరేం చేస్తారు? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనం. 32వ వచనం. ఇప్పుడు దేవునికి అది పౌలు గారు అంటున్నాడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. అది ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయును. చాలు. ఎవరు మనకి క్షేమాభివృద్ధి కలుగు చేస్తారని దేవుడు మనకి ఎవరినిచ్చాడు? మనల్ని అభివృద్ధి చేయడానికి దేవుడు మనకి ఎవరినిచ్చాడు? అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను మన క్షేమాభివృద్ధి పొందాలని వారిని దేవుడు మనకిచ్చాడు. వీరేం చేస్తున్నారు? వీరే మరలా వాక్యములకు మనల్ని అప్పగించారు. ఆ వాక్యము మనలను క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. అపోస్తలుడైన పౌలు ఇక్కడ 20వ అధ్యాయంలో సంఘాన్ని దేవునికి క్రీస్తు ఏమన్నాడు? కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆ వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును. ఆ వాక్యం మనకేం చేస్తుందట? క్షేమాభివృద్ధి. ఒక మాటలో చెప్తున్నాను చూడండి వరుసగా. దేవుడు సంఘమును స్వరక్తం నుంచి సంపాదించాడు. ఈ సంఘము ఎవరు అంటే ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారే ఈ సంఘం. ఈ సంఘములో ఉన్న మనము క్షేమాభివృద్ధి పొందాలని దేవుడు కోరుకున్నాడు. ఏంటి ఆ క్షేమాభివృద్ధి అని అంటే మనము క్రీస్తు వలె రూపాంతరము చెందాలని, ఆయన పోలికలోనికి మార్చబడాలని దేవుడు కోరుకున్నాడు. అదే క్షేమము. సంఘానికి క్షేమాభివృద్ధి అంటే అదే. మరి సంఘము క్షేమాభివృద్ధి పొందడం కొరకు దేవుడు ఎవరిచ్చాడు అని అంటే 5గురిని ఇచ్చాడు. ఈ 5గురు కూడా సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని వాక్యానికి అప్పగిస్తున్నారు. వాక్యము నిన్ను, నాకు, నీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. వాక్యము నిన్ను, నన్ను క్రీస్తు రూపంలోనికి మారుస్తుంది. కాబట్టి సహోదరుడు, సహోదరి, మనము సంఘముగా చేయబడిన యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, నువ్వు సంఘంలోనికి ఎందుకు వచ్చావు అని అంటే వందలమ్మక్క, నువ్వు సంఘ కాపరి క్రిందకి ఎందుకు వచ్చావు? సంఘమును దేవుడు ఎందుకు స్థాపించి నిన్ను ఇక్కడికి నడిపించాడు? వారు నిన్ను ఎందుకు ఇక్కడికి నడిపిస్తున్నాడు? వారి కొడుకల్లో దేవుడు నిన్ను ఇక్కడికి ఎందుకు నడిపిస్తున్నాడు? మాకంటూ మందిరం ఉందని మీరు ఎందుకు చెప్పుకునేటట్లు చేశాడు? మాకంటూ ఇక్కడ ప్రార్థన జరుగుతుందని ఎందుకు మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటే ఒకటే మాట చెప్పండి నాతో పాటు. మేమే చేతులు వేసుకోండి. ఇదిగో మేమే చేతులు వేసుకోండి. నేను క్రీస్తు వలె మారాలని చెప్పండి గట్టిగా. నేను క్రీస్తు వలె మార్పు చెందాలని. నిద్రపోవడానికి కాదు, ఇంట్లో చోట్ల ఇక్కడికి వచ్చారా? ఇంట్లో దేవుడు ఉండడానికి ఇక్కడ ఏమైనా ప్రార్థన చేసుకోవడానికి వచ్చారా?
దేవుళ్ళు అనబడే వారు గుళ్ళోనే ఉండే పడిపోయి లోకంలో చాలా ఉన్నాయి. వారు మిమ్మల్ని రానిట్లేదని ఇక్కడికి వచ్చారా? మీకంటూ ఒక ప్రత్యేక దేవుడు ఉన్నాడన్న ఆలోచన ఇక్కడికి వచ్చారా? ఇవన్నీ కాదు. నువ్వెందుకు మందిరానికి రావాలి? నువ్వెందుకు ఇక్కడ మందిరంలో స్థాపించబడ్డావు? నువ్వెందుకు ప్రభు రక్తం చేత కడగబడ్డావు? నువ్వెందుకు బాప్తిజం తీసుకుని ఇక్కడ నిలబడ్డావు? దేవుడు ఇక్కడ కాపురులను, ప్రవక్తలను, సేవకులను, ఉపచారం చేసే వారిని, ప్రవక్తలను, ఇంకా ఉపదేశకులను దేవుడు ఎందుకు ఇక్కడ నియమించాడు అని అంటే నువ్వు క్రీస్తు రూపంలోనికి మార్చబడ్డానికి. ఇది దేవుని యొక్క ఉద్దేశము. అక్క అన్న 6 సంవత్సరాల నుంచి దేవుడు ఈ ఉద్దేశంతో సంఘాన్ని స్థాపించాడు. 6 సంవత్సరాల నుంచి సంఘంలోనికి నిన్ను నడిపిస్తున్నాడు. ఇక్కడికి నువ్వు ఎంతగా దేవుని రూపంలోనికి మార్చబడ్డా? దేవుడు తన రూపంలోనికి మార్చబడ్డానికి ఉపదేశకులను ఇచ్చాడు, కాపురులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, ఇంకా సువార్తికులను ఇచ్చాడు, అపోస్తలులను ఇచ్చాడు. వారేం చేస్తున్నారు? మనల్ని మరలా దేవుని వాక్యానికి అప్పగిస్తున్నారు. అంటే వాక్యాన్ని మనకు బోధిస్తున్నారు. ఈ వాక్యాన్ని ఇప్పుడు నువ్వు చెప్పు. ఈ వాక్యమును నువ్వు వింటే ఏమవుతావు చెప్పు? చెప్పాలి గట్టిగా. దేవుని రూపంలోనికి వాక్యమును ఎవరైతే బాగా వింటారో వారు దేవుని రూపంలోనికి మార్చుతారు. అందుకనే వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా వినాలి? ఒక 5 మాటలు చెప్తా, త్వరగా రాసుకోవాలి, త్వరగా చూద్దాం. కనుక వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. 2వ మాట చూద్దాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం. వాక్యం విలువేంటో తెలియాలి. ఇప్పుడు చెప్పాను 8 విషయాలు. సంఘం విలువ తెలిసిందా? సంఘం విలువేంటి? సంఘములో నా కొరకు దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, వాక్యోపదేశకులను ఏర్పాటు చేశాడు, కాపురులను ఏర్పాటు చేశాడు. వారు నాకు వాక్యం బోధిస్తారు. ఆ వాక్యము నన్ను క్రీస్తు రూపంలోనికి మారుస్తుంది. కాబట్టి నాకు సంఘం విలువేంటో తెలుసు. నేను సంఘానికి వెళ్తేనే వాక్యం వినబడుతుంది. వాక్యం వింటేనే నేను క్రీస్తు రూపంలోకి మార్చబడతాను. కాబట్టి వాక్యమును జాగ్రత్తగా ఏం చేయాలా? ఆమె చదువుతారండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో. అది చాలు, నేను చెప్తా, త్వరగా మీరు రాసుకుని. మొదటి మాట ఇక్కడ ఏంటంటే ఆసక్తితో వాక్యాన్ని వినాలి. ఎవరన్నా అక్క చెప్పు, వాక్యం నేను ఏం చేసుకుని చెప్పు. చెప్తాను. ఇప్పుడు దాకా ఏమి విన్నావు? చెప్పు, దయచేసి చెప్పు. నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు చెప్పు. చెప్పమ్మా. ఇప్పుడు దాకా చెప్పాను కదా, చెప్పు. నువ్వు నీ రూపం కాదు అక్కడ, నువ్వు దేవుని రూపంలో మార్చాలట. నువ్వు మారాలి. నువ్వు ఇంకా మారలేదు. ఏం మారావు? నువ్వు ఇంకా మారలేదు. ఒక మాటలో చెప్పాలంటే మన పోలిక దెయ్యం పోలికది. ఒక మాటలో చెప్పాలంటే నీ పోలిక దెయ్యం పోలిక. నా పోలిక ఒక మాటలో చెప్పాలంటే సాతాను స్వభావం నాది. సాతాను పోలిక, సాతాను స్వభావం, దెయ్యపు స్వభావం మంది. ఇప్పుడు మనం ఎవరి పోలికలోకి మారాలి? చెప్పాలి గట్టిగా. యేసు పోలికలోనికి. చెప్పండి గట్టిగా. బయట ఉన్నవారు యేసు పోలికలోనికి మార్చబడటానికే వచ్చాను. ఈరోజు మీరు ఈ మాటను బాగా రాసి పెట్టుకోండి. మందిరానికి ఎందుకు పోవాలి అని అంటే దేవుని పోలికలోకి మారడానికి పోతున్నాను. ఇది పెద్ద అక్షరాలతో రాసి ప్రింట్ చేయించాలన్నమాట. మందిరానికి ఎందుకు పోవాలి? దేవుని పోలికలోనికి మారటానికి. నా పోలిక దెయ్య పోలికది. నేను దేవుని పోలికలోనికి రావాలని మందిరానికి పోతాను. ఏమన్నా ఇప్పుడు చెప్పక్క, ఎందుకు నువ్వు మందిరానికి వస్తున్నావు చెప్పు. దేవుని పోలికలోకి. ఏమన్నా దానికి నువ్వు ఒక్కొక్క మాట చెప్తావు. గట్టిగా చెప్పాలా? నీ ఆసక్తి అక్కడే బయటపడాలి. చెప్పు, నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు? నువ్వు దేవుని పోలికలోనికి మార్చబడ్డానికి మందిరానికి వస్తే ఇక్కడ దేవుని వాక్యం నీకు ఏర్పడుతుంది. కాబట్టి వాక్యం నిన్ను దేవుని పోలికలోనికి మార్చేదని ఆ వాక్యాన్ని ఆసక్తిగా వినాలి. ఆసక్తి ఉన్నాడు నిద్ర రాదు, ఆసక్తి ఉన్నాడు మాట్లాడడం, ఆసక్తి ఉన్నాడు కులుపుకోవడం తీయడం,
ఆసక్తి ఉన్నాడు ఆతృతగా దేవుని వాక్యాన్ని వింటుంటాడు. మొదటిది, నిన్ను క్రీస్తు రూపంలోనికి మార్చే వాక్యాన్ని ఆసక్తితో వినాలి. మొదటి. రెండవది రండి చదువుదాం. అదే అపోస్తల కార్యాలు 17:11 పౌలును సీలను చెప్పిన చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును ఏం చేయాలట? పరిశోధించాలి. వాక్యమును ఆసక్తిగా వినాలి, వాక్యమును పరిశోధించాలి. ప్రతి దినము ప్రతిరోజు నిన్ను క్రీస్తు రూపంలోనికి మార్చే వాక్యాన్ని నువ్వేం చేయాలబ్బాయి? పరిశోధించాలి. వాక్యాన్ని రోజు చదువుతున్నారా? వాక్యాన్ని రోజు వింటున్నారా? చదువులేని వారు మీ బ్రతికేంటి? మందిరానికి వస్తే తప్ప మీకు వాక్యం కనపడదు. మరి మీరు ఎంత ఆసక్తిగా రావాలి మందిరానికి? చదువుకున్న వారంటే ఒక పూట ఇంట్లో చదువుకున్నాములే అనుకోవచ్చు. అయినా చదివింది మీకు ఏం అర్థమవుతుంది? మీకు అర్థమయ్యేటట్లయితే దేవుడు ఇక్కడ ఉపదేశకులను, కాపరులను, సువార్థికులను, అపోస్తలను, ప్రవక్తలను, ఉపదేశకులను, కాపరులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? మీకు వాక్యంలో ఏం చేయాలో తెలుసా? ఒక మాట చెప్తారు చూడండి. ఒక సేవకుడు ఒక వాక్యాన్ని ఎలా చెప్తాడు, ఎలా చెప్పాలి అని అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో చెప్పనా? దేవుడు ఇదిగో మిషన్ దగ్గరికి వెళ్ళాడు. ఇది నేను చొక్కా గుట్ట తీసుకొని పోయాను, నేనే వెళ్ళాను. అయ్యా నాకు చొక్కా కుట్టాలి అని చెప్పి నేను ఇదిగో ఇంత గుట్ట తీసుకొని వెళ్ళాను. అంతేనా? లేదు, ఈ గుట్ట తీసుకొని పోయినా ఆయనకి ఇచ్చేసాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? నా శరీరం మీద కొలతలన్నీ తీసుకొని, అంతేనా, ఈ కొలతల ప్రకారం ఈ గుడ్డనంతా ఏం చేస్తాడు? చెప్పండి. ఈ గుడ్డను ఏం చేస్తాడు? కత్తిరించి ముక్కలుగా చేస్తాడు. అవునా? ఈ గుడ్డను ఏం చేస్తాడు అబ్బాయి? ఇదిగో ఇలా ఉన్న ఈ క్లాత్ ని ఇక్కడ ఒక ముక్కగా, ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఇదో ఒక ముక్కగా, అన్ని ముక్కలుగా చేసి దాన్ని విడదీసి కత్తిరిస్తాడు కదా. కత్తిరించిన దాన్ని మరలా ఇప్పుడు ఏం చేస్తాడు? ముక్కలన్నింటినీ మరలి కలిపి కొడతాడు. అది వాక్యం చెప్పడం అంటే. బైబిల్లో దేవుడు మాకు ఇచ్చిన ఇలాంటి గుడ్డ లాంటి వాక్యాన్ని కత్తిరించి, అక్కడక్కడ ఉన్న వాక్యాన్ని కత్తిరించి విభజించి మరలా మీకు అర్థవంతంగా సరైన విధానంలో బోధించాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు ఇంటి దగ్గర ఒక క్లాత్ చదువుతున్నారు, ఇది చదవగలి గుడ్డ నాకు అర్థమైపోయిందని అనుకోవద్దప్ప సహోదరుడు, చదవచ్చిన వాడు. దీన్ని కత్తిరించి మరలా విడిభాగాలుగా చేసి నీకు సరిపడే విధంగా పుట్టి మరలా నీకు ఇస్తాడు దేవుని వాక్యం. అందుకని అపోస్తలులు, కాపరులు, ఉపదేశకులు, ప్రవక్తలు, అపోస్తలులు ఈ వాక్యాన్ని బోధిస్తుండగా నువ్వు ఈ వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? ఆసక్తితో వినాలి. రెండవది ఏం చేయాలి? ఆసక్తితో పరిశోధించాలి. మూడవది యాకోబు రాసిన పత్రిక 1:21. యాకోబు రాసిన పత్రిక 1:21. 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, ఏందట? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వములను మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. వాక్యం ఏం చేయాలి చెప్పాలి బ్రదర్స్? ఏం చేయాలా? అంగీకరించాలి. వాక్యాన్ని ఏం చేయాలంట? అంగీకరించాలి. దాన్ని చదువుతున్నారు, దాన్ని చదువుతున్నారు. వాక్యమును ఆసక్తితో వినాలి, పరిశోధించాలి, అంగీకరించాలి. ఎట్లా? సాత్వికంతో అంగీకరించాలి. తర్వాత 4వ మాట, అదే యాకోబు రాసిన పత్రిక 1:23. ఎవడైనా వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అబద్ధములో తన సహజ ముఖమును చూసుకుని మనుషుని పోలి ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చేయాలా? దేవుని వాక్యమును మొదటి మాట ఆసక్తితో వినాలి, పరిశోధించాలి, సాత్వికంతో అంగీకరించాలి, వాక్య ప్రకారం ప్రవర్తించాలి.
వాక్య ప్రకారం ఏం చేయాలా? చెప్పండి గట్టిగా. ఏం చేయాలి పవన్ తేజ? చెప్పు గట్టిగా. వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ప్రవర్తిస్తేనే ఏం చేయాలి? మొదటి మాట చెప్పాలా? నవ్వుతావు. ఎందుకు వస్తున్నారా నవ్వు? వాడి మొహం చూస్తే నీకు నవ్వుతుంది. నాడు పిల్లగాడు వాడికి మందిరమే తెలియదు ఇవాళ వచ్చాడు. వాడి మొహం చూస్తాడు. చెప్పు ఏం చేయాలి? దేవుని వాక్యం చెప్పు. ఆసక్తితో వినాలి. రెండవది పరిశోధించాలి. మూడవది సాత్వికముతో అంగీకరించాలి. నాలుగవది అలాగన ప్రవర్తించాలి. వాక్యానుసార ప్రవర్తించాలి. ఐదవ యోహాను సువార్త, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచెనో ఇతరులకు తెలియజేయాలి. ఇతరులకు ఏం చేయాలి? అప్పుడు ప్రకటించాలి. ఇతరులకు వాక్యాన్ని అప్పుడు ఏం చేయాలి? అబ్బాయి ప్రకటించాలి. కాబట్టి మనల్ని క్రీస్తు రూపంలోనికి మార్చేది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనము ఆసక్తితో వినాలి. దేవుని వాక్యమును పరిశోధించాలి. సాత్వికముతో అంగీకరించాలి. అలాగ ప్రవర్తించాలి. అప్పుడు మనం ప్రకటించాలి. కాబట్టి సహోదరుడు సహోదరి, ఈ 4 మాటలైనా గుర్తుపెట్టుకోండి. 5 మాటలు గుర్తుపెట్టుకోండి. 5 ప్రకటించేది పక్కన పెట్టిన 4 మాటలైనా గుర్తుపెట్టుకోండి. మనల్ని దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు మనందరినీ తన రూపంలోనికి మార్చుకోవాలని దేవుని యొక్క కోరిక. ఆ కోరికను బట్టి ఆయన మనందరినీ తన రక్తముతో పాపములో, లోకములో పాపముల చేత, అపరాధముల చేత చచ్చి కొట్టుకొని పోతున్న మనలను ఆయన రక్షించి తన రక్తముతో కడిగి పరిశుద్ధపరచి పరిశుద్ధంగా ఉండటానికి సంఘములో చేర్చారు. సంఘములో మనల్ని చేర్చి మనం క్షేమాభివృద్ధి పొందటానికి, ఆయన రూపములో మార్చబడటానికి అపోస్తలను 5గురిని ఏర్పాటు చేశాడు. 5గురికి ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ 5గురు మనందరినీ తన వాక్యములకు అప్పగించారు. ఆ వాక్యము మనలను క్రీస్తు పోలికలోనికి మారుస్తుంది. కాబట్టి మనము ఆ వాక్యమును ఆసక్తితో వినాలి, పరిశోధించాలి, అంగీకరించాలి, ఆ ప్రకారం జీవించాలి. అప్పుడు మనం క్రీస్తు పోలికలోనికి మార్చబడతాం. చెప్పండి, మన గట్టిగా చెప్పండి. అప్పుడు మనము క్రీస్తు పోలికలోనికి మార్చబడతాము. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు? నేను అడుగుతా, మీరు చెప్పారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఒకళ్ళు ఎత్తారు. 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇంకొకళ్ళు ఎత్తారు. ఇంకొక ఇద్దరు ఎత్తారు. ఇంకొక ఇద్దరు ఎత్తారు. 12 సంవత్సరాలు, ఇంకొకళ్ళు ఎత్తారు. మీరు ఎత్తలేదు, మీరు ఇక్కడ లేరా? వీటిల్లో లేరా? అంటే 15 ఏళ్ళు అవుతున్నాం మీరు మందిరానికి వచ్చి. నిజంగా నువ్వు ఎన్నాళ్ళు అవుతున్నావు వచ్చి? 6 సంవత్సరాలు ఎత్తలే. తల్లి ఒక ప్రశ్న, అమ్మ సిగ్గుపడద్దు. నిజంగా నేను ఒక మాట చెప్తున్నా, ఏడవండి. దేవుడి రూపంలోనికి మార్చడానికి నీకు సంఘాన్ని నుంచి, సేవకుల నుంచి, కాపరుల నుంచి, వాక్యాన్ని ఇచ్చి ఇన్ని సంవత్సరాలుగా నిన్ను పోషిస్తుంటే, ఇన్ని సంవత్సరాలుగా దేవుడు వాక్యాన్ని నీకు పాల్వలే అందిస్తుంటే, ఇన్ని సంవత్సరాలుగా దేవుడు వాక్యాన్ని నీకు శ్రేష్టమైన ఆహారం వలె అందిస్తుంటే, రొట్టె ముక్క వలె అందిస్తుంటే, నువ్వు ఎంత తిన్నావు? నువ్వు ఎంత మారావు క్రీస్తు రూపంలోని? నీ దెయ్య స్వభావాన్ని ఎంత వదులుకున్నావు? నీ దెయ్యపు ఆలోచనలు ఎన్ని విడిచిపెట్టావు? నీ లోకపు ఆచారాలు ఎన్ని విడిచిపెట్టావు? క్రీస్తు రూపంలోనికి నువ్వు ఎంత మారావు అని చెప్పగలవా? దేవుని ఉద్దేశము నీలో జరుగుతుందా?
జరగని కాడికి మందిరానికి ఎందుకు రావడం? జరగని కాడికి సంఘంలో ఉండడం దేనికి? సంఘం నుంచి నేను వెళ్ళిపోమంటానికి దేవుడికి మనసు లేదు, కానీ సంఘములో ఉండి ఎదగకపోవడం ద్వారా ఆయన కృషించిపోతున్నాడు. దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు, ఆయన మనసు విరిగిపోతుంది, ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. నేనా వీరి కొరకు రక్తము కార్చింది, నేనా వీరు నా రూపంలోనికి వీరిని మార్చాలని నేనా చూసింది, వీరు ఎంతకాలం నా వాక్యమును పెంచని పెడతారు. ఏం మారావు? ఈరోజు వార్షికోత్సవ కూడిక జరిగించుకుంటున్నావు, ఈరోజు ప్రార్థనా కూడిక వార్షికోత్సవ కూడికని ప్రార్థన పెట్టుకున్నావు. నువ్వు ఎంత మారావచ్చు? నువ్వు మారింది ఇంత, నువ్వు మారింది ఇంత, నువ్వు మారింది ఇంత, అసలు ఏ మార్పు లేదా? మారనప్పుడు కూడిక దేనికి? మారనప్పుడు వార్షికోత్సవాలు దేనికి? ఇకనైనా బుద్ధి తెచ్చుకున్నాక అమ్మ చెల్లి, 7వ మందిర వార్షికోత్సవం జరుగుతూ ఉంది. సంఘంలో ఈ రోజు ఉండవలసిన వారే. ఎవరిది లోపం? ఎవరిది ఇబ్బంది? ఎవరికి శ్రమ? ఎవరికి ఇబ్బంది? ఎవరిది లోపం? దేవుడిదా? అట్లా అనరాదు, తప్పు లేదు, అది తప్పు, ఆ మాట అనకూడదు. దేవుడు ఏ లోపము లేదు. ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చేపిస్తున్నాడు, ఆయన చెప్పాల్సిన వాక్యాన్ని చెప్పిస్తున్నాడు, ఆయన చేయాల్సిన హెచ్చరికలు చేపిస్తున్నాడు, ఆయన సమృద్ధైన వాక్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. కానీ నీలోనే, మనలోనే లోపం. దేవునితోనే ఒక అతను తిరిగాడు, 3.5 సంవత్సరాలు తిరిగాడు ఒక అతను దేవుని. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు తిరిగాడు. యేసు ప్రభు దగ్గర భోజనం దొరుకుతుందని వచ్చాడు, యేసు ప్రభు దగ్గర డబ్బులునే వచ్చాడు, యేసు ప్రభు వాడికి డబ్బులు సంచి ఇచ్చేశాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు పరిచర్యలో డబ్బులు లెక్క చూసిన మొత్తం వాడే. చివరికి ధనాపేక్షతోనే, ఆ డబ్బు పిచ్చితోనే యేసు ప్రభు వారిని అమ్మేశాడు తప్ప దేవుని రూపంలోనికి ఎంత కూడా వాళ్ళు ఉన్న దెయ్యం రూపంలోనే ఉన్నాడు, దేవుని రూపంలోనికి కొంత కూడా మార్పు చెందాలి. ఇంకా దేవునిని 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు, అమ్మేశాడు, డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు పట్టుకుంటే ఏం సాధించాడు? దేవునిలో నుంచి దూరం అయిపోయాడు, డబ్బులు పట్టుకొని పారిపోయాడు. అదే డబ్బుతో ఒక పొలాన్ని కొన్నాడు, ఆ పొలంలోనికి వెళ్ళిపోయాడు. వాడి దెయ్యపు చేష్టలు, వాడి దెయ్యపు ఆలోచనలు, ఆ సాతానుడు వాడిని పట్టి తీసుకొని పోయి ఉరేసుకొని చచ్చేటట్టు చేసింది. దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు 3.5 సంవత్సరాలు దేవుడితో ఉండి కూడా దేవుని రూపంలోనికి ఎంత కూడా మార్పు చెందిన వాడు, దేవుని కాళ్ళతో తన్నిన వాడు, దేవుని రూపాయలకు అమ్మివేసిన వాడు పోయి చచ్చాడు ఉరివేసుకొని. వాడి గత ఈరోజు మన గతి. దేవుని రూపంలోనికి మార్పు చెందడానికి దేవుడు ఉద్దేశించి నిన్ను ఇక్కడ సంఘంలో స్థాపించి వాక్యం చేత నిన్ను పోషిస్తుంటే నువ్వు ఎంత దేవుని రూపంలోనికి మారావు. మార్పు చెందకపోతే నీవు ఇదిగో అతని వల్లే ఉరివేసుకొని వాడి చచ్చిన బ్రతుకు వల్లే మనం కూడా చావాల్సి వస్తుంది. మన గతి అదే అవుతుంది. ఎవరో తెలుసా? అతను ఎవరు? ఇస్కరియోతు యోధా. దేవుడి నుండి వచ్చిన డబ్బు తీసుకెళ్లి పొలం కొన్నాడు, ఆ పాపిష్టి డబ్బును వెంబడించాడు, చివరికి ఆ పొలంలోనికే వెళ్ళి ఉరేసుకొని చచ్చాడు. ఆ తాడు దిగి కింద బండ మీద బోరల పడి, వెల్లెలక పడి, నడ్డి ఇరిగి, పట్ట పగిలి, పేగులు బయటకు వచ్చి చచ్చాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇది నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యానుసారంగా హెచ్చరిస్తాడు. దేవుని ఉద్దేశం ఒకటి ఉంది, నువ్వు ఇక్కడ ఉంటాను. దేవుడు ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ ఉంచాడు. ఏంటి ఆ ఉద్దేశము? ఆయన రూపంలోనికి మనం మార్పు చెందాలని. ఆయన రూపంలోనికి నువ్వు 2 సంవత్సరాలుగా వస్తున్నా, నువ్వు ఎంత మార్పు చెందావో ఈ రోజు పరీక్ష చేసుకో. ఈ సంవత్సరం నుంచైనా నేను మారుతాను ప్రభువా, ఈ సంవత్సరం నుంచైనా నేను నీ రూపంలోనికి మార్చే వాక్యాన్ని ఆసక్తిగా పెట్టాను, పరిశోధిస్తాను, ఆ వాక్యమును అంగీకరిస్తాను, వాక్యానుసారం ప్రవర్తిస్తాను ప్రభువా, నీ రూపంలోనికి నేను మారుతాను తండ్రి.
అని ఒక్కసారి తీర్మానం తీసుకో. ఇకనైనా నీ బుద్ధి మార్చుకోకపోతే, ఇకనైనా నీ మనసు మారకపోతే, ఒకరోజు నీ గతి ఆ ఇస్కరియోతు యోధ చచ్చినట్లుగానే నువ్వు నేను కూడా, మన బ్రతుకు కూడా నేను అలాంటి శిక్ష, అలాంటి మరణం, భయంకరమైన నరకపు శిక్ష దేవుడు మనకేస్తాడు. నువ్వు ఎంత మారి క్రీస్తు రూపంలోనికి నువ్వు ఎంత. నేను ఒక ముగ్గురు గురించి చెప్తాను నీకు, ఒక ముగ్గురు గురించి చెప్తాను. దావీదు ఉన్నాడు, నేను రిఫరెన్స్ చూపించాను కానీ త్వరగా చెప్తాను. దావీదు ఉన్నాడు. ఒకరోజు దావీదు తన కుమారుడైన అబ్షాలోము దావీదును చంపుతుంటే దావీదు కొడుకు నుంచి పారిపోతున్నాడు. దావీదు పక్కన యోధులు ఉన్నారు. అయినా దావీదు కొడుకు చేతిలో చావడం దేనికి, లేదా వాడిని నేను చంపడం దేనికని దావీదు పారిపోతూ ఉంటే, నడుస్తూ ఉంటే షిమి అని ఒక దుర్మార్గుడు, ఒక వ్యక్తి దావీదును ప్రక్కనే నడుస్తూ దావీదు మీదనే ఉమ్మేస్తూ, దావీదు మీద దుమ్మెత్తి పోస్తూ, దావీదుని దుర్మార్గుడా అన్నాడు, దావీదుని నరహంతకుడా అన్నాడు, దావీదు మీద రాళ్ళు ఊపుతున్నాడు, దావీదును శపించాడు. రెబెక్కక్క దావీదు ఏం చేశాడు? శపించాడు. దావీదు ప్రక్కనే నడుస్తున్నాడు, దావీదుతోనే ఉన్నాడు. దావీదు ప్రక్కనే నడుస్తూ దుమ్ము పోస్తున్నాడు, రాళ్ళు వేస్తున్నాడు, శపిస్తున్నాడు, దుర్మార్గుడా అంటున్నాడు, నరహంతకుడా అంటున్నాడు. అందుకే నీ కొడుకు నిన్ను తరిమి చంపేస్తున్నాడు, నిన్ను తరుగుతున్నాడు, చివరికి నీ రాజ్యం పోతుంది కాక అని శపించాడు. దావీదు పక్కన ఒక వీరుడు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, రాజా ఈ చచ్చిన కుక్క లాంటి వాడు నిన్ను శపించడం అవసరమా? ఒక్కసారి ఆజ్ఞవు రాజా, ఒక్క కత్తితో వాడి తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతానంటే దావీదు అంటున్నాడు. దావీదు ఎవరు అనంటే, ఇదిగో దేవుని రూపంలోనికి మారిన వాడు. చెప్పండి, దావీదు ఎవరు అనంటే ఎవరు? దేవుని రూపంలోనికి మారినవాడు. ఇప్పుడు చెప్పాలా, దేవుని రూపంలోనికి మారినావు నువ్వు అనంటే దావీదులోని లక్షణం నీలో ఉండాలి. దావీదు ఏమి చేశాడు ఆ సందర్భంలో అంటే, ఇదిగో దేవుడు అనుమతించాడు కాబట్టే వాడు నన్ను తిరుగుతున్నాడు, నన్ను శపించమని దేవుడు వాడికి అనుమతించాడు కాబట్టే వాడు నన్ను శపిస్తున్నాడు. జరగనివ్వండి, శపించనివ్వండి. దేవుడు శపించడానికి అధికారం వాడికిస్తే కాదనడానికి నేనేవ్వండి అన్నాడు. కాబట్టి ఈరోజు నీ బ్రతుకులో కూడా, నీ జీవితంలో కూడా నిందలు వస్తున్నా, అవమానాలు వస్తున్నా, ఎవరైనా నిన్ను హేళన చేస్తున్నా, ఎవరైనా నిన్ను శపిస్తున్నా, ఎవరైనా నిన్ను దోషణ మాటలు మాట్లాడుతున్నా, ఎవరైనా నీ మీద తిరుగుబాటు చేస్తా ఉంటే ఇది దేవుడి చిత్తమని మౌనంగా ఉంటున్నావా? తిరగబడుతున్నావా? కాలదంతున్నావా? కాళ్ళు రువ్వుతున్నావా? గంతులు వేస్తున్నావా? దావీదు గంతులు వేయలా, దావీదు కోపంతో చెలరేగిపోలా. నా మీద తిరుగుబాటు చేసినా, నన్ను ఏమన్నా, నన్ను ఏమన్నా ఏంటంట, దేవుడు వాడికి ఏమి ఇచ్చాడు చెప్పండి, అనుమతించాడు. అంటే ఇక్కడ దావీదులో ఉన్న ఓర్పు నీకుందా? దావీదులో ఉన్న ఎవరో మాకు చెప్తారు, దావీదులో ఉన్న ఓర్పు నీకుందా? ఎన్నాళ్ళుగా మందిరానికి వస్తున్నావు? ఎన్నాళ్ళుగా దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎన్నాళ్ళుగా నువ్వు దేవుని రూపంలోనికి మార్చబడడానికి మందిరానికి వస్తున్నావు? దేవుని రూపంలోనికి మార్చబడితే ఈ ఒక్కటి నీలో కనపడుతుందా? ఓర్పు ఉందా? వానికి ఉపవాస ప్రార్థనకి ఓర్పు గురించి, ఈ ముగ్గురు గురించి సుమారుగా గంట బాబు వచ్చే వాక్యం అక్కడ బోధిస్తూ వచ్చాను. నేను మీకు పై మాటగా చెప్తాను, దావీదులో ఉన్న ఓర్పు నీకుందా? ఎవరైనా ఇదిగో దావీదు వెంటపడి తిరుగుతున్నా సరే, దావీదు అతని జోలి, అతను తిరగబడి శపిస్తున్నా, దావీదు అతను ఏమీ అనలేదు. అతను తిరగబడి వెంటనే నడుస్తూ రాళ్ళేస్తూ రూతున్నా సరే, అతను ఒక మాట కూడా, నన్నంటావా నేనెవరిని, రాజుని, నా దేశంలో నా చేతి కింద బ్రతుకుతున్నావు, నేను ఒక్క సైడ్ చేస్తే నేను చంపేస్తారా, నా స్థితి ఎంత, నీ స్థితి ఎంత అని అన్నాడా? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దావీదులో ఉన్న
ఓర్పు, దేవుల్లో ఉన్న ఓర్పు. దావీదులో ఉన్న ఓర్పు దేవుల్లో ఉన్న నీకుందా, మనలో ఉంది. ఈ ఓర్పుతో ఏమి సాధించావు? ఎక్కడ మౌనంగా దిగొచ్చావు? ఎక్కడ తల దించుకొని పక్కకు వచ్చావు? ఎక్కడ మౌనంగా వచ్చేసావు? ఒక్క సాక్ష్యం చెప్పు. పలానా వాళ్ళు నన్ను ఇలా అంటా ఉంటే, పలానా వ్యక్తి నా మీద ఇలా అంటా ఉంటే, పలానా వారు నాతో ఇట్లా మాట్లాడుతుంటే నేను మౌనముగా వచ్చేసాను, తల దించుకొని నిలబడ్డాను, నేను 10 మందిలో ఇలా నిలబడ్డాను అన్న సాక్ష్యం నీ బ్రతుకులో ఒక్కటైనా ఉందా? ఇంకా రోషం చావలేదు, ఇంకా పౌరుషం చావలేదు, ఇంకా పగ చావలేదు, ఇంకా కోపము చావలేదు. పాపిష్టి దెయ్యపు స్వభావం నీలో నాలో ఇంకా బ్రతుకుతూనే ఉందంటే ఇంకా నిన్ను కడగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి సహోదరుడు? ఇంకా నిన్ను దేవుని రూపంలోకి మార్చడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టాలి? అక్క, తమ్ముడు, చెల్లి, ఒకసారి ఆలోచించి. రెండవది చూద్దాం. యోబు గురించి మనం చూస్తే, యోబు ఆయన కుటుంబంలో ఒక్కసారిగా ఒక్క రోజే ఎంతమంది చచ్చిపోయారు? చచ్చిపోయింది గేదెలా పిల్లలా? చచ్చిపోయింది ఎవరు? గేదెలు కాదు, పశువులు కాదు. ఏకంగా ఎవరు చచ్చిపోయారు? పశువులు కాదు, గేదెలు కాదు. ఎవరు చచ్చిపోయారు? కడిగి చెప్పాలా? పిల్లలే. కడుపును పుట్టిన ఒకడా ఇద్దరా చచ్చిపోయింది. 10 మంది పుడితే 10 మంది చచ్చిపోయారు. ఒక్క పూటే చచ్చిపోయారు. ఒక్క రోజే 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఒక్క రోజే 7,000 ఒంటెలు చచ్చిపోయినాయి. ఒక్క రోజే 5,000 గొర్రెలు చచ్చిపోయినాయి. ఒక్క రోజే 500 జతలు ఎడ్లు పోయినాయి. ఒక్క రోజే 500 ఆడ గాడిదలు పోయినాయి. ఎన్ని రోజులు పట్టింది చెప్పండి? ఎన్ని రోజులు పట్టిందో బైబిల్లో మనకి అక్కడ స్పష్టంగా లేదు, కానీ మొత్తానికి అన్ని పిల్లలు చచ్చిపోయారు, ఆస్తిపాస్తులు, వంశములు, గేదెలు, పశువులు అన్ని చచ్చిపోయినాయి. ఇంకా పనివారందరూ కూడా చచ్చిపోయారు. ఇప్పుడు యోబు ఏమన్నా? ఇక్కడ ఒక మాట, యోబులో పరిస్థితులకు లోబడే తత్వం ఉంది. తొందర చెప్పు. యోబుకి పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడి చిత్తం ఇదని లోబడే, చెప్పాలి, లోబడే తత్వం ఉంది నీలో ఉంది. ఏం పోగొట్టుకున్నావు? ఏం పోగొట్టుకొని దేవుడిని స్తుతించావు? 10 రూపాయలు పోతే దేవుడిని స్తుతించావా? ఉన్నది కాస్త అప్పుల పాలైపోతే దేవుడిని స్తుతించావా? ఉన్న ఆస్తి మొత్తం పోతే దేవుడిని స్తుతించావా? ఉన్న ఆరోగ్యం మొత్తం పోతే దేవుడిని స్తుతించావా? ఉన్న సంపద అంతా పోతుంటే దేవుడిని స్తుతిస్తున్నావా? ఆస్తి పాస్తులుగా గొర్రెలు, గేదెలు, ఎద్దులు మొత్తం పోతుంటే ఏ రోజైనా దేవుడిని స్తుతించావా? నా బతుకు ఎందుకు ఎలా అవుతుంది? నా జీవితం ఎందుకు ఎలా అవుతుంది? నా బతుకు ఎందుకు ఎలా అవుతుంది? నాకే ఎందుకు ఎలా అవుతుంది? నా దరిద్రం ఎందుకు ఎలా అవుతుంది? దేవా నన్ను కాపాడు అని అంటున్నావు. ఇది దేవుని చిత్తమని లోబడ్డా. నాకు ఒక సమస్య, నాకు ఒక ప్రశ్న వచ్చింది. యోబుకి ఎందుకు అంత శ్రమ పెట్టాడు దేవుడు? యోబుని ఎందుకు అంత పరీక్ష పెడుతున్నాడు? ఆయన 3 ఫ్రెండ్స్ వచ్చి అంటున్నారు, సరి చేసుకోరా, పాపం ఉందేమో సరి చేసుకో, దోషం ఉందేమో సరి చేసుకో, తప్పులు ఉన్నాయేమో సరి చేసుకో, నీ బ్రతుకులు ఇంకా మార్పేంటో సరి చేసుకో అని అంటుంటే వాళ్ళందరూ యోబుని ఏదో సరి చేయాలని చూస్తున్నారు. కానీ నాకు అనిపించింది, నిజంగా యోబుకి ఫ్రెండ్ నేనైతే నేను మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఎందుకని తెలుసా? యోబా, దేవుడు నీకు ఈ శ్రమ ద్వారా ఏం పాఠం నేర్పించబోతున్నాడో నాకు తెలియదు. ఈ శ్రమ నీకు వద్దు అని నేను దేవుడి దగ్గర ఎలా ప్రార్థన చేయాలి? దేవుడు ఈ శ్రమ ద్వారా నీకు మేలు చేయబోతున్నాడేమో, పాఠం నేర్పించబోతున్నాడేమో, నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడేమో. దేవుని సంకల్పాలు శ్రమ రూపంలో నీలో ఉంటే కాదనడానికి నేనేమన్నా? ఈ శ్రమలు నీకు ఎందుకు సంభవిస్తున్నాయో అది దేవుడికి తెలుసు. అంతములో నువ్వు చూస్తావు. నేను ఇప్పుడు ప్రార్థన చేసి, ప్రభా ఈ శ్రమ తీసేయనంటే యోబుకి శ్రేష్టమైన 10 మంది పిల్లలు మళ్ళీ పుట్టేవాళ్ళ? యోబుకి ఆశీర్వాదం 10 అంతల ఆశీర్వాదం మళ్ళా 2 అంతల ఆశీర్వాదం వచ్చేదా? కాబట్టి సహోదరుడు, పరిస్థితులలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? యోబు వలె పరిస్థితులకు లోబడే తత్వం నీకున్నా? తిరగబడుతున్నావా? చెప్పు.
నేను తట్టుకోలేనయ్యా, నేను ఉండలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నువ్వు నాకు ఈ రోగాన్ని ఇవ్వకూడదు, నాకు ఈ జబ్బు ఇవ్వకూడదు, నాకు ఈ ఆస్తి ఉండాల్సిందే, నాకు ఈ స్థానం ఉండాల్సిందే, నాకు ఇది కావాల్సిందే. తిరుగుబాటు స్వభావం. ఇదాని బుద్ధి, ఇదా నువ్వు నేర్చుకుంది, ఇదా మనం దేవుడి దగ్గర నేర్చుకుంది. ఏంటంటే రెండవది, దావీదులో ఉన్న ఓర్పు ఉండాలి. రెండవది, యోగులో పరిస్థితులకు లోబడే తత్వం ఉండాలి. మూడవ మాట, యోగులో పరిస్థితులలో శ్రమలను తట్టుకునే గుణం కూడా ఉండాలి. శ్రమను తట్టుకునే గుణం కూడా ఉంది యోగులో. ఈ గుణం కూడా దేవుడు ఇచ్చేది. దేవుడు ఎన్ని శ్రమలు తట్టుకున్నాడండి? యేసు ప్రభువు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని నిందలు మోపుకున్నాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్ని మేకులు కొట్టించుకున్నాడు, ఎంత మంది చేత హేళన చేయబడ్డాడు, ఎంత మంది చేత దెబ్బలు తిన్నాడో ఒకసారి ఆలోచించాడు. యేసు ప్రభుని వీధుల్లో లాక్కొని పోతా ఉంటే, సుమారు 2 కిలోమీటర్లు ఆ సిలువ చేసి లాక్కొని పోతా ఉంటుంటే, ఏ దోషము చేయని యేసు ప్రభుని లాక్కుంటూ పోతా ఉంటే జనాల ముఖం చూసినట్టయితే ఆయన ఏమైపోయి ఉంటాడు? ఆయన ఎంత మంది చేత అవమానపడుతున్నా, ఎన్ని శ్రమలు పెడుతున్నా ఆయన ఓర్చుకున్నాడు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు శ్రమలు సహిస్తేనే మనందరికీ మేలు. ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు శ్రమలు సహిస్తేనే నీకు మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. చాలా మంది నీలో నాలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, మనలో శ్రమ వచ్చిందంటే చాలు వెంటనే జంపింగ్ బాబులు ఎక్కువైపోయారు. శ్రమ తట్టుకునే గుణం నీలో లేదు, శ్రమను ఓర్చుకునే తత్వం నీలో లేదు. శ్రమ వచ్చిందా ఎదురుగా కప్పలేకినట్టు ఎగిరి అవతల పోవాలి. ఈ శ్రమలో నడిచే గుణం, శ్రమను ఓర్చుకునే తత్వం యోగులో ఉన్నట్టుగా మనలో లేదు. చాలా మంది ఎస్కేప్ స్వభావం, తప్పించుకున్నా, ఈ శ్రమ నుంచి దాటిపోదాం, ఈ శ్రమల్లో నడుస్తామన్నవాడు ఎంతమంది అండి? యేసు ప్రభు వారి గుణం ఏంటి అని అంటే, శ్రమల్లో నడిచే గుణం. నీ గుణం, నీలో ఏ గుణం ఉందబ్బా? కుటుంబాన్ని బయటని కొంతమందికి శ్రమ, తప్పించుకున్నామని చూస్తారు. భార్య భర్తలు కొంతమందికి నచ్చరు, శ్రమ, భార్య భర్తలకు అన్నం పెట్టడం, తప్పించుకొని వాటి కడుపు వాడు చూసుకోవడానికి వెళ్ళిపోతారు. అందుకని ఈ మధ్య సన్యాసులు ఎందుకు తయారయ్యారు? సన్యాసి అంటే ఎవరండి? భార్యని పిల్లలను విడిచిపెట్టేవాడు. వాడు వీడికి అన్నం పెట్టడం వాడికి తలనొప్పి, భార్యకి చీరమని పెట్టడం వాడికి తలకాయ నొప్పి, పిల్లల ఫీజు కట్టడం వాడికి తలకాయ నొప్పి, పిల్లల భార్య పోషించడం వాడికి నొప్పి. అందుకని వీరెవరు నాకు వద్దని వాడి కడుపు చూసుకో అంటే, వాడు శ్రమను తట్టుకోగలిగిన వాడా, తట్టుకోలేని వాడా? నిలబడలేదు. చదువులో కూడా కష్టపడి చదవటం కొంతమందికి శ్రమలో నిలబడటం చేత కాదు. పాస్ అయిపోవాలా, లేదంటే పక్కకు రావాలా, దొంగ కాపీలు కొట్టాలా, లేకపోతే చదివే వద్దు. ఇలాంటి ఇంకా నేనేం చెప్పుతున్నా సార్, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఓర్పు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి లోబడే తత్వం, యేసుక్రీస్తులో ఉన్నటువంటి శ్రమ తట్టుకునే గుణం దావీదులో చూశాం, యోగులో చూశాం. నీలో నాలో ఉండాలి. నిలబడదామా? 7వ సంవత్సరంలోకి వచ్చారు, 6 సంవత్సరాలుగా నిర్మించు. ఓర్పు ఉందా? పరిస్థితులకు లోబడే తత్వం ఉందా? శ్రమను తట్టుకునే గుణం నీలో ఉందా? ఆలోచించు. క్రీస్తు రూపంలోనికి నువ్వు ఎంత మారావు? ఏ విషయంలో నువ్వు కీర్తిలోనికి మారావు? క్రీస్తులోనికి మారావు. సమయాన్ని బట్టి మనం ఎక్కువ చెప్పుకోలేం, కానీ ప్రశ్న, యేసు క్రీస్తు రూపంలోనికి నువ్వు ఎంత మారావు? డైరెక్ట్గా ప్రశ్న అడుగుతున్నాను సహోదరుడా, సహోదరు. దేవుడు మనల్ని సంఘములో పెట్టిన ఉద్దేశమే ఆయన రూపంలోనికి నిన్ను నన్ను మార్చడానికి. నువ్వు ఎంత మారావు? నీలో ఏ గుణం మారింది? అన్న, యేసు ప్రభుకి ప్రార్థన చేసే మనసుంది, నాకు కూడా ప్రార్థన నేర్చుకున్నాను. యేసు ప్రభుకి స్తుతించే మనసుంది, నేను కూడా స్తుతించడం నేర్చుకున్నాను. యేసు ప్రభువారికి ఇదిగో ఇందాక చెప్పినట్టుగా ఓర్పు ఉంది, నాలో ఓర్పు ఉందన్న. యేసు ప్రభువారి పరిస్థితులకు లోబడే తత్వం ఉంది, నాలో పరిస్థితులకు లోబడే తత్వం ఉందన్న.
యేసు ప్రభువారి శ్రమను తప్పుకునే గుణం ఉంది, నాలో కూడా ఈ గుణం ఉందన్న. ఈ గుణం ఉందండి. ఆలోచన చేయండి. మందిరానికి వచ్చావు, ఏదో విన్నావు, వచ్చారు కదా అని దయచేసి అలా ఎంతసేపు కూర్చున్నాం అనేది సమస్య కాదు, ఎలా కూర్చున్నాం అనేది సమస్య కాదు. దేవుని వాక్యాన్ని ఎలా ఏం పరీక్షించు. నీ హృదయంలో ఏదైనా కొద్దిగా మంట కలుగుతుందా? నీ మనసులో కొంచెం అన్న చలనం వస్తుందా? నీ బ్రతుకులో కొంచెం అన్న మార్పు చెందాలన్న ఆశ ఉందా? నువ్వు దేవుని వాక్యములకు స్పందిస్తున్నావని నిద్రమత్తుగా ఎంతసేపు ఉందా అంటే ఏమాత్రము వాక్యము చేతను స్పందనలో లేవు. వాక్యం నిన్ను పొడుస్తున్నా కొట్టుబారిపోయిన స్థితిలో ఉన్నావు, వాత వేయబడిన స్థితిలో ఉన్నావు, చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు. సురుగ్గా బ్రతికిన వాడైతే సేవ పుట్టగానే ఏం చేస్తాడు చెప్పండి? దోమ పుట్టింది, చేమ పుట్టింది. బ్రతికున్నవాడు ఏం చేస్తాడు? నిద్రపోయేవాడు ఏం చేస్తాడు? గౌకునా అంటాడా అంట అంటే వెంటనే ఏం చేస్తాడు? పుట్టిన చోటని ఏం చేస్తాడు వాడు? చెప్పాలి, పుట్టిన చోట ఏం చేస్తాడు? సేవడు వెంటనే. అదే చచ్చినోడైతే దోమ కాదు, కత్తి కాదు, రంపం తీసుకొని వచ్చినా ఏమన్నా అంటాడా నిన్ను? వాడు చేయలేసిద్దా? ఈరోజు చాలా మంది ఇదిగో ఎంతసేపు వాక్యం వింటాను, ఇంటికి పోయి ఏం చేయాలా, ఇంకా కాసేపు ఉంటే ఏమొస్తుంది, వెళ్ళిపోతామా, ఎండ తట్టుకోలేకపోతున్నాము, పాస్టర్ గారు ఎప్పుడు వదిలిపెడతాడు, ఈ వాక్యం ఎప్పుడు వినేది, ఇట్లా ఎవరైతే అనుకుంటున్నారో, ఇంకా ఎవరైతే ఎప్పుడు నిద్ర వస్తుందా, ఎప్పుడు నిద్రపోదామో అనుకుంటున్నారో, మీ బ్రతుకులు వాత వేయబడిన మనస్సాక్షి మీలో ఉంది. ఈ బ్రతుకులో వచ్చి ప్రశ్నకి సమాధానం మీలో ఉందా? ఎక్కడైనా పరీక్షించుకోండి, ఇప్పుడైనా పరీక్షించుకోండి.